పాపం అని పచ్చి పులుసు వస్తే నేతి బొట్టేయలేదని లేచిపోయినట్టు కూడా వెనకటికి. సో ఇప్పుడు ఆంధ్రాకు సంబంధించిన నాయకుల పరిస్థితి అట్లే ఉన్నది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, వాళ్ళ పార్టీ ఎంపీలు చేస్తున్నటువంటి వ్యవహారం అట్లనే ఉన్నది. ఇదేదో ఉత్తగా అంటున్న మాట కాదు. వాళ్ళు పదే పదే చేస్తున్న ఆరోపణలు, పదే పదే తెలంగాణ మీద పడి చేస్తున్నటువంటి ఏడుపుల గురించి చూసిన తర్వాత, అవన్నీ సాక్ష్యాలు ఉన్న తర్వాతనే ఈ మాట చెప్పాల్సి వస్తున్నది. సో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్రం విడిపోయి దాదాపుగా 12 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికి కూడా మళ్ళీ తెలంగాణ మీద ఏడుపులు ఆగుతలు. గతంలో చాలాసార్లు వీళ్ళు మాట్లాడుతూ వచ్చారు. చంద్రబాబు నాయుడు మాట్లాడిండు, ఆ తర్వాత లోక్సభలో వాళ్ళ ఎంపీ మాట్లాడిండు తెలంగాణ గురించి, ఆ తర్వాత నారా లోకేష్ ఏపీ అసెంబ్లీలో మాట్లాడిండు. దీని గురించి మనం డీటెయిల్గా గతంలో ఒక వీడియో చేసుకున్నాము. ఆ వీడియో మీకు కార్డ్స్లోను అట్లా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఈ గతంలో ఇవన్నీ చేసిరు. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇంకొకసారి అట్లాంటి వ్యాఖ్యలే చేసిరు. నారా లోకేష్ స్వయంగా ఒక వేదిక మీద ఈ మాటలు అంటాడు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మనందరినీ బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు కూర్చునే కనీసం కుర్చీ లేని పరిస్థితి. సచివాలయం లేదు, అసెంబ్లీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం మన ప్రయాణం ప్రారంభం చేశాం. కానీ ఆ రోజు మనకి 2 బ్రాండ్లు వచ్చినాయి. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, రెండోది మన బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. కట్టుబట్టలతో మమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళగొడితే అసలు ఏం చేయాలో, ఎటు పోవాలో తెలియని పరిస్థితిలో మేము ఇక్కడికి వచ్చినాము. మమ్మల్ని గెంటేసిరు కట్టుబట్టలతోటైనా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా మరి ఆయన చెప్పినట్టుగా కట్టుబట్టలతో గెంటేసిర్రా? ఆంధ్రప్రదేశ్ను విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా, అట్లాగే తెలంగాణ రాష్ట్రంగా విభజించినప్పుడు నిజంగానే వాళ్ళని కట్టుబట్టలతో వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఉత్త చేతులతో వెళ్ళగొట్టిరా? లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అనేది ఒకటి రాసి, ఆ చట్టంలో ఎవరెవరికి ఏమి ఇవ్వాలి, ఎంత జనాభా ఉంది, ఏంది ఆదాయం వాటా ఎంత, ఆస్తుల వాటా ఎంత, అన్ని లెక్కలు ఉద్యోగులతో సహా ఎవ్రీథింగ్, రూపాయి లెక్కతో సహా అన్ని విభజించి ఏపీకి ఏమి ఇవ్వాలి, తెలంగాణకి ఎంత ఇవ్వాలి, ఎవరి లెక్క ఎంత అనేది తేల్చిన తర్వాతనే విభజన జరిగింది. ఎక్కడ కూడా కట్టుబట్టలతోటి వెళ్ళగొట్టలేదు. కానీ వీళ్ళు ఏడుస్తున్నది ఏంది? పదే పదే కట్టుబట్టలతో మమ్మల్ని వెళ్ళగొట్టిరు అని ఏడుస్తూ ఉన్నారు. మరి ఈయన నిజంగా ఆ విభజన చట్టం చదివిండో లేదో తెలియదు. వీళ్ళ తండ్రి నారా చంద్రబాబు నాయుడే తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తాడు. మరి ఆ తండ్రి లేఖ ఇచ్చిన విషయం కూడా ఈయనకు తెలుసో లేదో తెలియదు. కానీ ఇష్టారీతిగా తెలంగాణ మీద మాట్లాడేస్తారు, మమ్మల్ని వెళ్ళగొట్టిరంటారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయిన రోజు బ్లాక్ డే అని ఒక ఎంపీ మాట్లాడతాడు. ఇండియా పాకిస్తాన్ లాగా విభజించారని చెప్పి తేజస్వి సూర్య మాట్లాడతాడు. అంటే ఇట్లా వీళ్ళకు తెలంగాణ మీద పడి ఏడవడమే అయిపోయింది. హైదరాబాద్ను 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అన్నారు. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించారు. మరి ఈ గ్యాప్లో అక్కడ కట్టుకోవచ్చు కదా, రాజధాని అవన్నీ కట్టుకోవచ్చు కదా, కట్టుకోలేదు. కేవలం టెంపరీ భవనాలు అని చెప్పి వేల కోట్ల రూపాయలు దుబారా ఖర్చు చేసారు. మొదట ముఖ్యమంత్రి అయింది రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడే అక్కడ ఏపీలో. కానీ ఆయన టెంపరీ భవనాల పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసారు, వృధా ఖర్చు. ఇప్పటికి పర్మనెంట్ బిల్డింగులు లేవు దేనికి కూడా. సో ఇది ఏపీలో నడుస్తున్నటువంటి వ్యవహారం. కానీ వీళ్ళు వచ్చి ప్రతిసారి మమ్మల్ని కట్టుబట్టలతో పంపిరు, మాకు ఏం లేదు అని ఏడుస్తూ ఉంటారు. 10 ఏళ్ళు అవుతుంది, మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు వచ్చి కూడా మళ్ళీ 1.5-2 ఏళ్ళకి వస్తూ ఉన్నది కదా, మరి ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? అంటే ఎంతసేపు తెలంగాణ మీద పడేయడం. తెలంగాణ కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉన్నది వీళ్ళని. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎవరిని కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఆంధ్రలో ఉండొద్దని ఏ రోజు మాట్లాడలేదు. అందరిని హక్కున చేర్చుకున్నారు, కలిసిమెలిసి ఉంటా ఉన్నారు ప్రజలు. కానీ ఇగో ఇట్లాంటి రాజకీయ నాయకులు కొందరు, అట్లాగే వీళ్ళకు అడుగులకు మడుగులు వస్తే కొన్ని మీడియా సంస్థలు ప్రతినిత్యం 2 రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు రెచ్చగొట్టేలాగా, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ హక్కుల గురించి మేము మాట్లాడితే దాన్ని వీళ్ళు విభజన వాదం తెస్తున్నారు, విద్వేషాలు రెచ్చగొడుతున్నారని తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ వాదుల మీద ఆరోపణలు చేస్తారు. కానీ ఇక వీళ్ళు సాక్షాత్తు మంత్రిన వీళ్ళ ఎంపీ మాట్లాడిండు, వీళ్ళ ఎన్డీఏ కూటమిలో ఉన్న ఇంకొక ఎంపీ మాట్లాడిండు. వీళ్ళు విద్వేషాలు రెచ్చగొట్టేలాగా, 2 ప్రాంతాల మధ్యలో ప్రాంతీయ విద్వేషాలు రగిల్చేలాగా చేస్తున్నది వీళ్ళు 12 ఏళ్ల తర్వాత. కేవలం ప్రాంతీయ విద్వేషాలు రగిల్చడమే కాదు, ఇప్పటికి కూడా తెలంగాణ మీద వీళ్ళు పట్టు సాధించాలి, మాదే అక్కడ చెల్లాలి, మాదే చెల్లుతుంది అనే విధంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రీసెంట్గా వెంకట్రామరెడ్డి అనే ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడానికి ఏపీ నుంచి కొందరు పోలీసులు వచ్చారు. పోలీసులు వస్తే ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు, డిజిటల్ మీడియా మిత్రులు అందరూ అక్కడికి పోయి వాళ్ళని అసలు అడిగారు, మీరు ఏం కేసు పెట్టారు ఏందని అడిగితే వాళ్ళు చెప్పారు, ఇగో ఇది కేసు అని చెప్తే ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే ఆయన అన్న మాట ఆ వీడియోలో లేదు. అక్కడ ఉన్న మాట వేరు, వీళ్ళు పెట్టిన కేసు వేరు, తప్పుడు కేసు. సో వీళ్ళందరూ అడ్డుకున్నారు, మీరు ఒక తప్పుడు కేసు పెట్టి ఎట్లా చేస్తారు,
ఆల్రెడీ దానికి ముందు ఒక నెల రోజుల ముందు తీసుకుపోయి కర్నూలు పోలీసులు ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తారు అదే జర్నలిస్ట్ మీద. మళ్ళీ ఆయన అరెస్ట్ చేసి తీసుకుపోవడానికి విజయనగరం పోలీసులు వస్తే అసలు కేసు ఏంది అని తీస్తే ఆయన అన్న మాట ఒకటి, వాళ్ళు ఆ ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి మాట ఒకటి. సో ఇదేంది ఇట్లా తప్పు పెట్టారు మీరు, ఇది తప్పుడు కేసు, అసలు ఇలా లేనే లేదు, మీరు ఎట్లా తప్పుడు కేసు ఫైల్ చేస్తారని చెప్పి ఒక అడ్వకేట్ని పిలిచి మాట్లాడి ఆ రోజు ఆయనకు నోటీస్ ఇప్పించారు. సో ఆ రోజు ఇట్లా వీళ్ళు లాస్ట్ టైమే 3rd డిగ్రీ చేసారు, మరి ఇప్పుడు ఏం చేస్తారు అని జర్నలిస్ట్ మిత్రులందరూ అక్కడికి పోయి ఆ రోజు అక్కడ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆ తర్వాత ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరూ కూడా గన్ పార్క్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అందరం మాట్లాడినాం, డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరం అక్కడ మాట్లాడినాం. సో ఈ కంటెంట్ అంతా కూడా యూట్యూబ్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మేము అప్లోడ్ చేసినాం. ఈ ఆంధ్ర పెత్తనం ఏంది, ఇక్కడికి ఆంధ్ర పోలీసులు వచ్చి ఎట్లాంటి సమాచారం లోకల్ పోలీసులకు లేకుండా ఒక లోకల్ జర్నలిస్టులను తీసుకొని పోవడం ఏంది, ఇదంతా కరెక్ట్ కాదు, ఇక్కడ అసలు మరి చంద్రబాబు రాజ్యం నడుస్తుందా రేవంత్ రెడ్డి రాజ్యం నడుస్తుందా అని చెప్పి మాట్లాడారు. సో జర్నలిస్టుల హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటి గురించి కూడా చర్చ జరిగింది అక్కడ. ఈ కంటెంట్ ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ అయిందో ఈ కంటెంట్ అంతా కూడా ఏపీ పోలీసులు రిమూవ్ చేస్తున్నారు అన్నిట్లలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, అన్నిట్లలో నుంచి ఏపీ పోలీసులు కంటెంట్ని రిమూవ్ చేయిస్తున్నారు. నా ఒక్కరికే దాదాపు 5-6 లింకులకు సంబంధించినటువంటి మెయిల్స్ వచ్చినాయి, పోలీసులు మాకు కంప్లైంట్ ఇచ్చిర్రు, సో మీరు ఈ కంటెంట్ అంతా కూడా రిమూవ్ చేయాలని చెప్పి నాకే మెయిల్స్ వచ్చినాయి. ఇట్లా నాకు ఒక్కరికే వచ్చినా నేను వెరిఫై చేసుకున్న బయట ఏంది పరిస్థితి అంటే కంప్లీట్గా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవేవైతే ఆ కంటెంట్ అప్లోడ్ చేసినాయో అందరికి కూడా మెయిల్స్ వచ్చినాయి, మీరు ఈ కంటెంట్ రిమూవ్ చేయాలని చెప్పి. ఇన్స్టాలో, ఫేస్బుక్లో అయితే డైరెక్ట్ బ్లాక్ చేసి పడేసిర్రు. ఎక్స్లో ఉన్న కంటెంట్ని రిమూవ్ చేయడానికి అందరికీ మెయిల్స్ పోయినాయి. ఉన్నది తెలంగాణలో ఒక తెలంగాణ జర్నలిస్ట్ని అక్రమంగా అరెస్ట్ చేయడానికి వచ్చిర్రు, దాన్ని ప్రొటెస్ట్ చేస్తా జర్నలిస్టులు అందరూ పోయి ఒక ప్రెస్ మీట్ పెట్టిర్రు. ఆ ప్రెస్ మీట్ కంటెంట్ని అప్లోడ్ చేసినందుకు ఏకంగా ఏపీ పోలీసులు ఎక్స్కి, మెటాకి వీళ్ళందరికీ లెటర్లు రాసి ఫిర్యాదులు చేసి ఈ కంటెంట్ని డౌన్ చేస్తున్నారు. మనం ఉన్న తెలంగాణలో చేస్తున్నంత కూడా ఆంధ్ర పోలీసులు, మన పోలీసులు కాదు, ఆంధ్ర పోలీసులు పనిచేస్తున్నారు. అంటే తెలంగాణ జర్నలిస్టులు సరే, సాధారణ ప్రజలు ఇంకోరి సంగతి వేరు, కనీసం జర్నలిస్టులు కూడా వాళ్ళకు హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, వాళ్ళను హరాస్మెంట్ చేస్తున్నారని చెప్పి జర్నలిస్టులు కూడా ప్రశాంతంగా చెప్పుకోలేని పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఎవరు చేస్తున్నారు? మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు పక్క రాష్ట్రం నుంచి కూడా ప్రెజర్ వచ్చి పడతా ఉన్నది. ఒక జర్నలిస్ట్కి అన్యాయం జరిగితే సాటి జర్నలిస్టులుగా మాట్లాడితే ఆ కంటెంట్ని కూడా అందులోకెళ్ళి తీసేస్తున్నారు. అంటే ఎక్కడ మరి ప్రజలు వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ హక్కుల సంబంధించి ఎక్కడ మాట్లాడుకోవడం, చెప్పుకోవడానికి వేదిక ఎక్కడుంది? ఎక్కడ కూడా ఈ స్వేచ్ఛ ఎక్కడుంది ప్రజలకి? పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి మన రాష్ట్రం మీద దౌర్జన్యం చేయడం, మన రాష్ట్రంలో జర్నలిస్టులను కూడా కంటెంట్ అంతా డౌన్ చేయించడం మాట్లాడితే, తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడినాం, తెలంగాణ రాష్ట్రంలో మా జర్నలిస్టులుగా మాకు హక్కు ఉంది, మేము విమర్శిస్తాం. ఇక్కడ ఉండి చాలామంది ఆంధ్ర జర్నలిస్టులు తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తలేరు. తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ రాజకీయాల మీద, తెలంగాణ అంశాల మీద ఎంత తీవ్రంగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రకు సంబంధించిన జర్నలిస్టులు. కానీ మేము అట్లా తీవ్రమైన విమర్శలు ఎవరు చేస్తలేరు, ఎవరో ఒకరిద్దరు ఏపీ రాజకీయాల మీద విశ్లేషణ చేస్తూ ఉన్నారు. సో దానికి కూడా చేయని తప్పుకు తీసుకొచ్చి కేసులు పెట్టి అది చేయడం, మళ్ళీ అందులోనూ ఈ కంటెంట్ అంతా కూడా తీసేయించడం అందులోంచి. అంటే ఏ స్థాయిలో సపరేషన్ ఉంది? తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టుల మీద కూడా ఆంధ్ర నుంచి ఏ స్థాయిలో పోలీసులు ప్రెజర్ పెడతా ఉన్నారు, ఏ స్థాయిలో కంటెంట్ రిమూవ్ చేస్తూ ఉన్నారు చూడండి. నేను అందుకే చెప్పిన స్టార్టింగ్లో, పాపమని పచ్చి పులుసు వస్తే నేతి బొట్టు లేదని లేచిపోయింది. మనం వాళ్ళకి ఇక్కడ ఇచ్చినాం, వాళ్ళకి నీడని ఇచ్చినాం. మనం ఏదైతే మమ్మల్ని కట్టుబట్టలతో ఎల్లగొట్టారంటున్నటువంటి నారా లోకేష్, ఫ్రైడే అయితే ఆయన, వాళ్ళ డాడీ, అందరూ, వాళ్ళ భార్య, వాళ్ళ తల్లి అందరూ కూడా వచ్చి ఇక్కడనే ఉంటారు. అదే ఆ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ పక్క గల్లీలో ఇంట్లో ఉంటారు వాళ్ళు. అద్భుతమైనటువంటి ఒక ప్యాలెస్ కట్టుకొని ఆ ప్యాలెస్లోనే ఉంటున్నారు, హైదరాబాద్లోనే ఉంటున్నారు. మళ్ళా సందు దొరికిన ప్రతిసారికి మమ్మల్ని ఇట్లా కట్టుబట్టలతో ఎల్లగొట్టారని చెప్పి మాట్లాడతారు. అందుకే నేను ఆ సామెత చెప్పింది. మనమేమో హక్కున చేర్చుకుంటాం, ఇక్కడ సేఫ్గా ఉంటారు వాళ్ళు, ఏపీలో కంటే సేఫ్గా ఇక్కడ ఉంటారు, ఇక్కడ బతుకుతారు, ఇక్కడ రాష్ట్రం మీద పడేడుస్తారు, ఇక్కడ రాజకీయాల మీద పడేడుస్తారు. తప్పు జరిగినప్పుడు ప్రశ్నిస్తే ఇగో ఇట్లాంటి కథలు చేస్తారు. నారా లోకేష్ ఏదైతే మాటలు మాట్లాడిండో, మమ్మల్ని కట్టుబట్టలతో వెళ్ళగొట్టారు అని, నిజానికి ఆ రోజు వాళ్ళు కట్టుబట్టలతో వెళ్ళగొట్టలే. వీళ్ళు 2015లో ఇక్కడ ఒక ప్రభుత్వాన్ని కూల్చుదామని ప్రయత్నం చేసి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి బ్రీఫ్డ్ మీ అని చెప్పి మాట్లాడి అడ్డంగా బుక్ అయిపోయి, అప్పుడు ఇక చేసేది ఏం లేక, ఇక్కడ మనుగడ లేక ఇక్కడ నుంచి పారిపోయారు. అక్కడికి వీళ్ళు పారిపోయారు. ఎవరు వీళ్ళని కట్టుబట్టలతో వెళ్ళగొట్టలే. కట్టుబట్టలతో వెళ్ళగొట్టి ఉంటే జూబ్లీహిల్స్లో ఇల్లు ఎందుకు ఉంటుంది? జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ పక్క గల్లీలో ఇల్లు ఎందుకు ఉంటుంది? వారం ఇక్కడికి ఎందుకు వస్తారు? ఒక చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కాదు కదా, పవన్ కళ్యాణ్ ఇక్కడనే ఉంటాడు, ఏపీకి సంబంధించిన చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి స్థావరాలు ఇక్కడ నుంచే వ్యవహారం నడుస్తూ ఉంటుంది. వీకెండ్ వచ్చిందంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగా ఫ్రైడే ఈవినింగ్ వచ్చిందంటే వచ్చి ఇక్కడనే హైదరాబాద్లోనే ఉంటారు అందరు.
సో వీళ్ళని ఎవరు అడ్డుకుంటలేరు. కానీ వీళ్ళు మాత్రం తెలంగాణ మీద పడి ఏడుస్తూ ఉంటారు. తెలంగాణ మీద పదే పదే ఇట్లాంటివి చిల్లర కామెంట్లు చేస్తూ ఉంటారు. నిజంగా అప్పుడు కట్టుబట్టలతో ఎల్లగొట్టిరో లేదో తెలియదు కానీ, సో ఇట్లాంటి మీరు పదే పదే చేసుకుంటూ పోతే నిజంగానే ఆ పరిస్థితి వస్తుంది కావచ్చు. మరి కట్టుబట్టలతో ఎల్లగొట్టే పరిస్థితి నిజంగానే వస్తుంది, మీరు తెచ్చుకుంటున్నారు. ఆ పరిస్థితి దేవాలని మీరు తెలంగాణ ప్రజల్ని ప్రొవోకేట్ చేస్తున్నారు. మీరే ప్రొవోకేట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఆ ఉద్దేశం ఉంటే 10 ఏళ్ల ముందే చేసేటోళ్ళు. కానీ ఇప్పటికి 12 ఏళ్ళు అవుతున్నా ఎవరిని ఇక్కడ నుంచి ఎల్లగొట్టలేదు. ఆంధ్ర నాయకులను ఎవరిని కూడా హైదరాబాద్ ఖాళీ చేసి పూర్రి అని చెప్పలేదు. ఇక్కడనే ఉంచిర్రు, అన్ని రకాలుగా మంచిగా చూసుకుంటున్నారు. సో కానీ మీరు ప్రొవోకేట్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి మమ్మల్ని కట్టుబట్టలతో ఎల్లగొట్టండి అని. సో ఇప్పటికైనా చిల్లర ప్రయత్నాలు మానుకోండి, తెలంగాణ మీద ఏడవడం మానుకోండి. తెలంగాణ ఎవరినైనా హక్కున ఏర్చుకుంటుంది. ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. సో ఎవరు ఇట్లా ప్రొవోకేట్ చేసి ఇక్కడ గడబిడి చేస్తలేరు. కేవలం మీ వల్లనే సమస్య వస్తున్నది. సో సమస్య మా దగ్గర కాదు, మీ దగ్గర ఉన్నది. సో మీరు సమస్యను సరి చేసుకుంటే వ్యవస్థ సెట్ అయిపోతుంది. లేదు ఇట్లనే చేస్తామంటే ఖచ్చితంగా మీరన్న కట్టుబట్టలతోటే రోజు తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ.